ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకై దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోకములో జీవించేటువంటి మనము అనేకమైనటువంటి సమస్యల ద్వారా మన జీవితాలలో సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం. నేడు శాంతి లేనటువంటి మీ జీవితాలలో మీకు శాంతిని అనుగ్రహించాలని మన జీవము గల దేవుడు తన బాహువులను మన వైపుకు చాపి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోకములో మన అనుదిన జీవితంలో మన శాంతికి భంగము కలిగించేవి చాలా జరుగుతూనే ఉంటాయి. అనూహ్యమైనటువంటి తుఫాను లాంటి శ్రమలు మన హృదయాలను పగలగొడుతూ ఉంటాయి. ఒక విపత్తు తర్వాత మరొక విపత్తు కుటుంబాలను మరియు సంబంధాలను నాశనం చేసేస్తూ ఉన్నాయి. వ్యాధులు, పేదరికం, కరువులు, వైఫల్యాలు చెప్పలేని బాధకు దారితీసేస్తూ ఉన్నాయి. కానీ సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు మనకున్నాడని మనము తెలుసుకోవాలి. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి సమాధానము అక్కడ రాయబడి ఉంది. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉండును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన వ్యక్తిగత జీవితంలో మరియు మన కుటుంబ జీవితంలో ఆయనను హృదయపూర్వకముగా వెతికే వారికి ఆయన ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని అనుగ్రహిస్తాడని ఆయన రాస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, మీ కుటుంబాలలోనూ, మీ ఉద్యోగ స్థానముల్లోనూ, మీ వ్యక్తిగత జీవితంలోనూ శాంతి లేకుండా ఉన్నారా? లేకపోతే మీరు నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలలో సమాధానాన్ని కోల్పోయి శాంతి లేకుండా జీవిస్తున్నట్లయితే మీ జీవితాలను వెలుగుమయముగా చేయటానికి యేసు ప్రభువారు ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉన్నాడు. నీ భారము దేవుని మీదకు వేసి నీ చింతను, సమస్తమైనటువంటి కలవరాన్ని ప్రభుకి అప్పచెప్పి ప్రభు మార్గములో నడిచినట్లయితే శాంతికరమైన దేవుడు ఆ ప్రభువు అన్ని వేళలా నీకు తోడుగా ఉంటానని ఆయన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అయితే మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన వేదన, మన చింత అంతా కూడా దేవుని పాదముల యొద్దకు పెట్టి ప్రార్థించగలిగినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఈ ఉదయకాల సమయంలో తన సంపూర్ణమైనటువంటి శాంతితో మనలను నింపి సంతోషపరచబోతున్నాడు. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములను మరియు మీ తలంపులను కావలిగా ఉండి మిమ్మలను వర్ధిల్లింప చేయునుగాక. ఈ కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, సమాధానకర్తమైనటువంటి ప్రభువా, నీకున్నతమైన నామమునకు వందనాలు. శ్రమల కాలములో మీలో నిలిచి ఉండినట్లు మమ్మలను కాపాడండి ప్రభువా. మీ యందు వేరుపారిన జీవితాలతో వర్ధిల్లేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రతి కన్నీటిలో నుండి, మా ప్రతి వేదనలో నుండి
మా ప్రతి సమస్యలో నుండి మీరు మాకు జయమును అనుగ్రహించబోతున్నందుకే మీకు వందనాలు. ఎల్లప్పుడూ మిమ్మలను ఆనుకుని జీవించటానికి మీరు మాకు సహాయం చేయండి. శాంతి లేని ఈ లోకములో జీవించే మాకు నీ పూర్ణమైనటువంటి శాంతిని మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.